భూభారతి చట్టంతో రైతుల భూమి సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ చట్టంతో రైతుకు భరోసాని, భద్రతను కల్పిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులందరికీ మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు మంత్రి. అధికారులు మొక్కుబడిగా సమావేశాలు పెట్టకుండా అందరికీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు పొంగులేటి. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి హాజరయ్యారు. సదస్సుకు ఎంపీ మల్లు రవి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అటెండ్ అయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను స్టేజ్ మీదకు పిలవలేదని ఆయన వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో, రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో ఈ రైతన్నలకి అండగా ఉంటామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఈనాడు 2025 భూభారతి చట్టాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్నాం. ధరణితో వారి ఇబ్బంది పడ్డది, తరన్న ఆస్తులని రైతన్నలు ఎలా ఇబ్బంది పడ్డారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అదే పద్ధతిలో ఆ ధరణిని ప్రక్షాళన చేసి పేదవాడికి అండగా ఉండి ఆనాటి పింక్ కలర్ ప్రభుత్వంతో సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో దానిని శాశ్వతంగా ఆ రైతన్నులకి ఒక భరోసా, భద్రత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ధరణితో జరిగిన నష్టాన్ని ఈ భూభారత్తో ఎలా ప్రక్షాళన చేయొచ్చో, ధరణితో జరిగిన నష్టాన్ని తిరిగి ప్రజలకు పునరావృతం కాకుండా ఈ భూభారతి కొత్త చట్టంతో ఏమి లాభం జరిగిందో చాలా స్పష్టంగా కలెక్టర్ గారు చెప్పారు. ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో, తెల్ల కాగితాలతో అగ్రిమెంట్ ఉండి ఏ రైతులనైతే పాస్ బుక్కులు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరూ ఎవరైతే 2020 చట్టం నాడు సాదా వైనామా అగ్రిమెంట్ కింద ఆన్లైన్ లో అప్లై చేసుకున్న ప్రతి రైతన్నకి, అర్హులైన వాళ్ళకి ఈ భూభారతి చట్టంలో మార్గాన్ని కనుగొనబడింది.